హిటాచి ఏసీ ఆన్ కావట్లేదని చెప్పి కస్టమర్ చెప్తే వెళ్ళి చూస్తే ఏసీ ఆఫ్ చేసామమ్మా అయినా కాలిపోయింది ఏసీ అని చెప్పి కస్టమర్ చెప్తున్నారు. సో రిమోట్లో ఆఫ్ చేస్తే ఏసీ స్టాండ్ బై మోడ్లో ఫేస్ న్యూట్రల్ ఎప్పుడు బోర్డులో ఉండడం వల్ల దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఏసీ అంతా కాలిపోయింది ఇండోర్ యూనిట్లో పీసీబీ. దానికోసం మనం కొత్త పీసీబీ తీసుకొచ్చి పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే సెన్సార్ షార్ట్ అయినా, డిస్ప్లే షార్ట్ అయినా, మన బ్లోవర్ మోటారు గట్టిగా స్ట్రక్ అయిపోయి షార్ట్ అయిపోయినా, వైఫైకి సంబంధించిన స్మార్ట్ బోర్డు ఉంటుంది చిన్నది హిటాచీలో, అది షార్ట్ అయినా కూడా మనం కొత్త బోర్డు పెట్టి ఆన్ చేస్తే మాత్రం కొత్త బోర్డు కూడా ఫెయిల్ అయిపోద్ది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న బోర్డులో అవన్నీ పెట్టి సిరీస్లో పెట్టి ఆన్ చేసుకుంటే సిరీస్ బల్బ్ అనేది ఆన్ అయినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో బోర్డుని అంత సిస్టంలో పెట్టకూడదు. ఏ వస్తువు అయితే షార్ట్ అయిందో చూసుకొని దాన్ని మాత్రం రీప్లేస్ చేయండి. కస్టమర్కి డబల్ బూస్టర్ స్టెబిలైజర్ని రికమెండ్ చేయండి. అలాగే ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ట్రైనింగ్ కావాలన్నట్లయితే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ 25th నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.